హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. వెస్ట్ బెంగాల్లో కేంద్ర ప్రభుత్వం భారీగా అవినీతి గుట్టాలను బయటపెడుతుంది. రీసెంట్గానే కేంద్ర హోంశాఖ మంత్రి మమతా బెనర్జీ చేసిన అవినీతిని తాము బయటికి తీస్తాము, తద్వారా 2026 ఎలక్షన్లే లక్ష్యంగా పనిచేస్తాము అనే విధంగా కీలక ప్రకటన చేశారు. అందులో భాగంగా మమతా బెనర్జీ చేసిన అనేక అవినీతిపై కేంద్ర ప్రభుత్వం తాజాగా కొన్ని కీలక నివేదికలను వెలువరిస్తుంది. వీళ్ళు నిజంగా చూసుకుంటే ఆ రాష్ట్రాన్ని పరిపాలించిన 15 ఏళ్ల కాలంలో చివరికి వరదల నుంచి నష్టపోయిన బాధితులను కూడా వదలలేదు, వాళ్ళను సైతం అవినీతికి పాల్పడే విధంగా చేసింది అనే విధంగా తాజాగా కాగొక కీలక నివేదికను వెలువరించింది. అందులో ఏముందంటే 2017లో మాల్దా జిల్లాలో వరదలు సంభవించాయి. అక్కడ పెద్ద ఎత్తున ప్రజలు నిర్వాసితులు అయిపోయారు. సో ఈ వరదల నుంచి ఎఫెక్ట్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళ కోసం వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం 100 కోట్ల రూపాయలను విడుదల చేసింది. అయితే ఈ 100 కోట్లలో చాలా వరకు అవినీతి జరిగింది అని ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి. కాగ్ తన నివేదికలో కీలక విషయాలను సైతం వెల్లడించింది. అయితే కాగ్ నివేదికలో ఏమేమి ఉన్నాయి అండ్ మమతా బెనర్జీ ఏ విధంగా ఆ రాష్ట్రంలో అవినీతికి పాల్పడ్డారు అనే విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియోను లాస్ట్ వరకు చూడండి. ఇందులోని కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, జనరల్గా ఎప్పుడైనా కానీ వరదలు సంభవించినప్పుడు ప్రభుత్వం నుంచి నిధులు వెంటనే విడుదలవుతాయి. వాటిని వెంటనే సహాయక చర్యలకు కానీ లేదంటే నష్టపోయిన బాధితులకు నష్టపరిహారం చెల్లించేందుకు కానీ వీటిని ఉపయోగిస్తూ ఉంటారు. అయితే ఇలాంటి విషయాలపై ఎక్కువగా ఆడిట్ అనేది జరగదు. ఎందుకంటే వరద సమయాల్లో ఎక్కువగా ఆడిట్ ఇలాంటివి అన్నీ చేపడితే ఖచ్చితంగా అది సమయం అనేది కాస్త ఎక్కువ అవుతుంది. కాబట్టి ఇలాంటి విషయాలు ఎక్కువగా ఆడిట్ జరగదు. వెంటనే వీటిని డిస్ట్రిబ్యూట్ చేయడానికి ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి. టీఎంసీ పార్టీ ఇక్కడే ఒక లూప్ హోల్ను కనుక్కుంది. మనం డిస్ట్రిబ్యూట్ చేసే సమయంలో కాస్త మనం వెనక్కి వేసుకుందాం అనే విధంగా ఆ పార్టీ ప్రయత్నాలు చేసింది. అందులో భాగంగానే ఏకంగా 100 కోట్ల రూపాయలను వీళ్ళు దుర్వినియోగం చేశారు. జనరల్గా ఎవరైనా కానీ ఎవరెవరు బాధితులు అండ్ వాళ్ళు ఎంతవరకు అఫెక్ట్ అయ్యారు, వాళ్ళకు ఎంతవరకు నష్టపరిహారం చెల్లించాలి అనే దానిపై ప్రభుత్వం తరపున అక్కడ చిన్న సర్వే అనేది జరుపుతూ ఉంటారు. సో ఇందులో ఎవరెవరు నష్టపోయారో వాళ్ళను మాత్రమే ఎంపిక చేసి వాళ్లకు నష్టపరిహారం అందిస్తూ ఉంటారు. జనరల్గా చిన్న చిన్న నష్టాలకు ఆ రాష్ట్రంలో 17,000 రూపాయలు ఒక్కొక్కరికి ఇవ్వాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా బాధితులు ఎవరెవరు అనేదాన్ని గుర్తించారు. అయితే ఇందులో జస్ట్ 6,900 మందికి మాత్రమే ఈ నష్టపరిహారాన్ని చెల్లించారు. మిగిలిన వాళ్ళు ఎవరికి కూడా ప్రభుత్వం గుర్తించినా కూడా వాళ్ళకు ఇప్పటి వరకు దాదాపు 2017 అంటే ఇప్పటికీ 9 సంవత్సరాలు గడిచిపోయాయి. అయినా కూడా కొంతమందికి అక్కడ నష్టపరిహారం అనేది దక్కలేదు. అంతేకాకుండా ఎవరైతే ఈ నష్టపరిహారాన్ని తీసుకున్నారో వీళ్ళలో ఒక వ్యక్తి అయితే ఏకంగా 42 సార్లు నష్టపరిహారాన్ని పొందాడు అని సైతం కాగ్ తన నివేదికలో వెల్లడించింది. అంటే అతనికి దాదాపు 5 లక్షల పైమాటే డబ్బులు చేరాయి అనే విధంగా సైతం కాగ్ తన నివేదికలో వెల్లడించింది. కాబట్టి ఖచ్చితంగా ఇందులో అతిపెద్ద అవినీతి జరిగిందనే చెప్పవచ్చు. అంతేకాకుండా జనరల్గా ఈ వరదలు వచ్చిన సమయాల్లో ఇల్లు కూలిపోతూ ఉంటాయి కదా, ఇలాంటి ఇళ్లను మళ్ళీ తిరిగి నిర్మించడం కోసమని 1600 ఇళ్ళు కూలిపోయాయి అని మాల్దా జిల్లాలో ఒక సర్వే చేశారు. సో ఈ 1600 ఇళ్లను రీకన్స్ట్రక్షన్ చేయించడానికి ప్రభుత్వం నిధులను సైతం విడుదల చేసింది. అయితే ఈ నిధులు అన్నీ కూడా దారి మళ్ళినట్లు కాగ్ తన నివేదికలో వెల్లడించింది. ఎందుకంటే జనరల్గా ఎవరెవరు ఇల్లు కూలిపోయాయో వాళ్లకు మాత్రమే ఇల్లు కట్టిస్తూ ఇస్తూ ఉంటారు. కానీ అక్కడ మాల్దా జిల్లాలో మాత్రం టీఎంసీ పార్టీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వీళ్ళే తమ ఇల్లు కూలిపోయాయి, తమకే మాకు ఇల్లు కట్టించండి అని ప్రభుత్వాన్ని కోరగా ప్రభుత్వం వీళ్లకు డబ్బులను రిలీజ్ చేసింది. తద్వారా అక్కడ నిజమైన బాధితులు కాకుండా టీఎంసీ పార్టీ కార్యకర్తలు అప్పటి వరకు ఆ ప్రాంతంలో ఇల్లే లేని వ్యక్తులు సైతం ఇళ్లను కట్టించుకున్నారు అని కాగ్ తన నివేదికలో వెల్లడించింది. దీన్ని బట్టి చూసుకున్నా కూడా ఒకవైపు బాధితులకు నష్టపరిహారం చెల్లించే విషయంలోనూ అవినీతి జరిగింది అండ్ ఇళ్లను కట్టించి ఇచ్చే విషయంలోనూ అవినీతి జరిగింది అని కాగ్ స్పష్టంగా తేల్చి చెప్పింది. దీన్ని బట్టి చూసుకుంటే ఒక్క వరదకు సంబంధించిన ఇష్యూ పైన 100 కోట్లకు పైగా వీళ్ళు అవినీతికి పాల్పడ్డారు. ఎక్కడ అందినంత కాటికి అందినంత వరకు దోచుకుంటూ వెళ్ళిపోయారు అని స్పష్టంగా అర్థమవుతోంది. అక్కడ నిజమైన బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు తీరని అన్యాయం చేస్తూ టీఎంసీ పార్టీ కార్యకర్తలు అండ్ నాయకులే ఈ డబ్బులన్నిటిని నొక్కేశారు అని ఈ విషయం ద్వారా స్పష్టంగా అర్థమవుతుంది.
సో దీన్ని బట్టి చూసుకుంటే టీఎంసీ పార్టీ కార్యకర్తలు అండ్ నాయకులు ఎంత పెద్దగా అవినీతికి పాల్పడ్డారో అర్థమవుతుంది. జస్ట్ వరదలకు సంబంధించి మాత్రమే ఇంతగా అవినీతి చేస్తూ ఉంటే ఇక మిగిలిన విషయాల్లో ఇంకా ఎంత అవినీతి చేసి ఉండొచ్చు అన్నది మాత్రం మనం గమనించాల్సిన అవసరం ఉంటుంది. సందేశ్ ఖాళీ ఘటనలో షేక్ షాజహాన్ అనే ఒక క్రూరుడిపై అక్కడి మహిళలు తిరగబడటంతో ప్రస్తుతం అతను జైల్లో ఉన్నాడు కదా. ఈ సందేశ్ ఖాళీ ఘటనకు సంబంధించిన షేక్ షాజహాన్ అనే వ్యక్తి ఆ రాష్ట్రంలో పేద ప్రజలకు పంచే ఉచిత బియ్యం పథకాన్ని సైతం అవినీతికి పాల్పడ్డాడు. కొన్ని వందల కోట్ల బియ్యాన్ని అక్రమంగా బంగ్లాదేశ్కు తరలించి మరీ అతను అక్కడ అక్రమ సముపార్జన చేశాడు అని సైతం గతంలో ఈడీ ధృవీకరించింది. ప్రస్తుతం అతను జైల్లో ఉన్నాడు. ఈడీ అతనిపై విచారణ జరుపుతోంది. ఈ విధంగా జస్ట్ ఒక నాయకుడు కొంతమంది కార్యకర్తలు కాదు, ఆ రాష్ట్రంలో పెద్ద ఎత్తున నాయకులు అందరూ కూడా దాదాపు అవినీతికి పాల్పడిన వారే అని స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. దీనికి ఆ పార్టీ అధినేత మమతా బెనర్జీ వెనకుండి మరీ ప్రోత్సహించారు. ఎందుకంటే వీళ్ళంతా కూడా గతంలో కమ్యూనిస్టు ప్రభుత్వ ఆధీనంలో ఉండేవాళ్ళు, ప్రభుత్వం కింద పనిచేస్తూ ఉండేవాళ్ళు. సో అప్పటి నుంచే ఆ రాష్ట్రంలో ఈ దందా అనేది మొదలైంది. సో వీళ్ళందరినీ నేను పక్కకి నెట్టేస్తాను అండ్ వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో అక్రమ వలసదారుల నుంచి ఈ గూండాగిరి అండ్ ఈ అవినీతి పరుల అందరినీ నేను తోడేస్తాను అనే విధంగా మమతా బెనర్జీ పెద్ద ఎత్తున ప్రచారం చేసి 2011లో అధికారంలోకి వచ్చారు. కానీ ఆమె ఎప్పుడైతే అధికారంలోకి వచ్చారో అప్పటి నుంచి వీళ్ళని ఎక్కడైతే పక్కన పెట్టాల్సిన అవసరం ఉందో వాళ్ళనే తిరిగి తమ పార్టీలోకి చేర్చుకుని ఈ అవినీతిని వ్యవస్థీకృతం చేశారు. అంటే పై స్థాయి నాయకులు మారినా కూడా కింది స్థాయిలో అవినీతికి పాల్పడే వాళ్ళు లేదంటే అక్రమాలు చేసేవాళ్ళు ఎవరూ కూడా మారలేదు. గతంలో వీళ్ళంతా కూడా కమ్యూనిస్ట్ పార్టీలో ఉండేవాళ్ళు ఇప్పుడు టీఎంసీ పార్టీలో చేరిపోయారు. సో వీళ్ళ అవినీతి అనేది ఆర్గనైజేషనల్గా మారింది అని స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. దీనిపైన ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ యుద్ధమే చేస్తుంది అని స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు 2026లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మమతా బెనర్జీని ఎలాగైనా ఓడించాలి అనే ఉద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వం వెస్ట్ బెంగాల్లో జరిగిన అవినీతి చిట్టాను మొత్తంగా బయటకు తీస్తుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా దీనిపై స్పష్టమైన వ్యాఖ్యలు అండ్ స్పష్టమైన ప్రకటన చేసిన నేపథ్యంలో ఖచ్చితంగా మమతా బెనర్జీకి సంబంధించిన అవినీతి పుట్ట అనేది భవిష్యత్తులో మరింత బయటపడే అవకాశం ఉంటుంది. ఇదంతా కూడా కేంద్ర ప్రభుత్వం బయట పెట్టగలిగితే ఖచ్చితంగా ఆ రాష్ట్రంలో మమతా బెనర్జీ ప్రభుత్వం పడిపోవడం ఖాయమని విశ్లేషకులు చెబుతున్న మాట. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.